ఒకటి నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, హ్మ్. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ లో ఏదైతే ఉన్నాయో, రవి గురించి అనుమానాలు ఏదైతే ఉన్నాయో హ్మ్. అది నేను అడుగుతాను. అవును. డెఫినెట్‌లీ అది క్వెషనా లేకపోతే అది కరెక్టా? యెస్ ఆర్ నో నువ్వే చెప్పాలి. యెస్. అంటే ఒకటి మీ ఆ అమ్మాయి చెప్తున్న మెయిన్ ఎలిగేషన్ అమ్మాయిలను మోసం చేయటం హ్మ్. రవికి హాబీ. అమ్మాయిల్ని ట్రాప్ చేయటం రవికి హ్మ్. ఒక అలవాటు. హ్మ్. అమ్మాయిని ఈజీగా ట్రాప్ చేస్తాడు. హ్మ్. అమ్మాయిని మాటలతోనే మత్తెక్కిస్తాడు. హ్మ్. అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడు అని చెప్పి అమ్మాయి ప్రతి చోట కూడా అవును. ఒకటి హ్మ్. మల్టిపుల్ ఆ! చాలా ఉన్నాయని చెప్పి. అవును. ఒకటైతే 15, 25 మందని చెప్పింది. 25 మంది అని అవును. చెప్పింది. అవును. నాకసలు అర్థం కాలేదు. ఆ! ఏంటి ఈ అమ్మాయి అలా చెప్తుంది 25 మంది. ఆ! ఇంకోటైతే ట్రాన్స్‌జెండర్ తో మాట్లాడిన ఆడియో నేను పట్టుకున్నాను కూడా అని చెప్పిన ప్రయత్నం చేస్తుంది. అవును. నిజంగా ఆ! రవి అంత టాలెంట్ ఉందా? ఈజీగా రవి పడేస్తాడా? అంటే ఏం చెప్తారు మీరు? సార్ అదే సార్. ఇప్పుడు యాంకర్ షోతో 25 మంది తో తిరిగాడు. 20 మందితో ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి అని చెప్పేసని అంది. సో, ఒక్కల ఆధారాలైన ఇట్స్ నాట్ ఏ కమ్యూనికేషన్. ఒకళ్ళతో మాట్లాడినంత మాత్రానో, ఒకళ్ళతో ఫోటో దిగినంత మాత్రానో, లేపోతే ఇది ఒక అక్రమ సంబంధం అంటే, నేను దాంట్లోనే క్లారిటీగా ఆ అమ్మాయి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడదు కావచ్చు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోటి ఎంతమంది అయితే గనక తన అక్రమ సంబంధం పెట్టుకుందో వాళ్ళతో ఉన్నవంటి కాల్ రికార్డ్స్ నలుగురు, ఐదుగురు తీశాను. బట్ ఈ అమ్మాయి చెబుతుంది కానీ అక్కడ ఆధారాలు లేవు. అంటే ఏంటంటే ఫిక్షన్ వేరు, ఫ్యాక్షన్ వేరు. థియరీ ఎన్నైనా చెప్పొచ్చు. మన ప్రాక్టికల్‌కి వచ్చేసరికి ఓడిపోతారు. అభియోగాలు ఎన్నైనా చేయొచ్చు. కానీ ఆధారాలు కావాలి గదా! నేనేమన్నానంటే గనక 25 మందని చెప్పేసి అంటున్నావు. 25 మంది పేర్లు చెప్పు నువ్వు. 25 మందితో నేను ఉన్నవంటి తప్పు చేసినట్టు ఒక ఫోటో చూపించు నువ్వు. ఒకటి రవి, నేను ఒకటే చెప్తున్నాను. హ్మ్. అసలు మీ జీవితంలోకి పూజ ఎలా వచ్చింది? అంటే చాలా మందికి రకరకాలుగా చెప్తున్నారు. హ్మ్. అంటే ఆమె వెర్షన్ ఒకలాగా ఉంది. నీ హ్మ్. వెర్షన్ ఒకలా ఉంది. హ్మ్. పూజ నీ జీవితంలోకి ఎలా వచ్చింది? హ్మ్. అంటే నీకు పూజతో జరిగింది మొదటి పెళ్ళా? లేకపోతే రెండో పెళ్ళా? హ్మ్. దాంతో పాటు అసలు ఎప్పుడు మీకు పెళ్ళయింది? హ్మ్. మీ మొదటి పరిచయం ఏంటంటే మీరేం చెప్తారు? సార్ మొదటి పెళ్ళా, రెండో పెళ్ళా అని చెప్పేసి అడుగుతారు. నేను అయితే గనక క్లారిటీ ఇచ్చేసాను. నాకు గతంలో ఇటువంటి పెళ్లి జరగలేదు. పూజతోటే నా మొదటి వివాహం. తనకి నాతోటి రెండో వివాహం. ఓకే. ఓకే. పూజ గతంలో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు. అక్కడ కూడా ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల తన మొదటి భర్త తనని వదిలేయడం జరిగింది. సో, తనతోటి బలవంతంగా డైవర్స్ మీద సంతకం ఎన్నో గొడవలు జరిగినాయి. సొంత మరిదితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి పర్సన్ తిను. ఇట్లా జరిగిన తర్వాత నేను మాత్రం ఖచ్చితంగా హోల్ హార్టెడ్‌గా చెప్పగలుగుతున్నాను సార్. నేను మాత్రం హార్ట్‌ఫుల్‌గా 2017 మే 15న పూజని వివాహం చేసుకోవడం జరిగింది. ఓకే. హ్మ్. రవి అనగానే అప్పటికే టాలెంటెడ్ చాలా ఫేమ్ ఉంది. హ్మ్. కానీ ఒక పెళ్ళైన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సొచ్చింది? ఇద్దరు పిల్లల తల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సొచ్చింది? హ్మ్. ఎందుకంటే ఫేమ్ ఉంది, డబ్బుంది. హ్మ్. లేకపోతే ఇంకా రవి కోరుకుంటే ఇంకా ఎవరినన్నా చేసుకునే అవకాశం ఉంది. హ్మ్. కానీ హ్మ్. ఎందుకు రవి పూజానే పెళ్లి చేసుకోవాల్సొచ్చింది? దానికి సంబంధించి ఏం చెప్పాడు? అంటే మీ పరిచయానికి పెళ్ళికి మధ్య చాలా తక్కువ సంబంధం ఉంది. తక్కువ సమయం ఉంది. యెస్. అంటే ఆ టైంలోనే ఎవరు ఇంప్రెస్ చేశారు? ఎవరి మీద ఎవరు ప్రేమ చూపించారు? ఆ ప్రేమకు నువ్వు బానిసయ్యావా? లేకపోతే ఆ ప్రేమకు ఆవిడ బానిసయ్యారా? అంత క్విక్ టైమ్‌లో ఇద్దరు పెళ్ళికెళ్ళటానికి దారి చేసిన పరిస్థితులేంటి? ఏం చెప్తావు? అంటే 2017లోనే నేను హైదరాబాద్ రావడం జరిగింది. 2016 ఎండింగ్ అంటే నవంబర్, డిసెంబరు. హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజుల్లోనే అసలు చాలా అంటే చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నేను. 2016లో నేనొచ్చాను. 2017లో మీరన్నారు కదా! నాకు అప్పటికి ఫేమ్ ఉంది, డబ్బు ఉంది అని చెప్పేసని. ఆ 2 లేవు నా దగ్గర అప్పటికి. అప్పటికి అసలేం లేవు. ఐయామ్ జీరో. అప్పుడప్పుడే 'జబర్దస్త్‌లో' ఎనకాల చిన్న చిన్న క్యారెక్టర్స్ 'రాకింగ్ రాకేష్' గారి టీమ్‌లో యేసుకుంటూ ఉన్న వ్యక్తిని నేను. అప్పుడప్పుడే ఎంటర్ అయ్యాను. అప్పుడప్పుడే ఈ మిమిక్రీని గుర్తించి కొన్ని షోస్ చేస్తున్నారు. ఒక కృష్ణానగర్‌లో ఇక్కడే మన గ్రీన్ బవర్చి డౌన్‌లో ఒక చిన్న రూమ్‌లో ఉండేటోళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఆ టైంలో నేను ఈవెంట్ షోస్ చేసుకున్న టైంలో. రవి అంటే అసలకి అప్పట్లో ఒక యూట్యూబ్‌లో ఒక ఇంటర్వ్యూ లేదు. రవి అంటే ఆల్‌రౌండర్ రవి అంటే అసలకి ఎవరికీ తెలీదు. ఏమీ తెలియని టైం సార్ అది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి ట్రాప్‌లో నేనైతే గనక ఫస్ట్ టైమ్ ఈ అమ్మాయి ట్రాప్‌లో పడింది ఎవరనంటే గనక అప్పుడే కొత్తగా హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న మిమిక్రీ షోలు వేదిక మీద చేసుకునే ఒక పర్సన్ అప్పుడప్పుడే మెల్లిగా జబర్దస్త్‌లోకి వెళ్తున్నటువంటి పర్సన్ ఆర్థికంగా ఈవెంట్‌కి వెళ్తే గాని పొట్టనటువంటి పర్సన్‌ని ఈ అమ్మాయి ఒక ఈవెంట్‌లో నేను వెళ్తే ఈ అమ్మాయి ఇక్కడ దాండియా ఆడిపించడానికి వచ్చింది. ఈ అమ్మాయి దాండియా ఆర్టిస్ట్ అనమాట. డాన్స్‌లు చెప్పిస్తది కదా! ఈ అమ్మాయి దాండియా ఆర్టిస్ట్. అప్పుడు నేను అక్కడ మిమిక్రీకి వెళ్ళుండే అనమాట. వెళ్తే ఇక్కడ ఒక మ్యారేజ్ ఈవెంట్‌కి వెళ్ళాం. నేను ఒక జబర్దస్త్ టీము అందరూ వెళ్ళాం. వెళ్తే ఆ అమ్మాయి అక్కడ చూసి నేను శాంతి స్వరూప్ అందరం డాన్స్ చేస్తుంటే నేను అది ఫస్ట్ టైం కదా ప్రమోషన్ చేసుకోవాలి కదా! కొంచెం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోకుండా వీడియో తీయండి అని చెప్పేసి ఆ అమ్మాయి ఫోన్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి వీడియో తీసింది. వీడియో తీసి నా డాన్స్ ఇదంతా ఒక
కాంప్లిమెంట్ ఇచ్చింది ఏంటంటే చాలా బాగా చేశారు, మీ ముఖంలో సిరుంది అని చెప్పేసి అంది. నా నెంబర్ నుంచి అమ్మాయి నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చుకున్న తర్వాత కమ్యూనికేషన్ అయింది, నేను కూడా మాట్లాడాను. అప్పుడు ఏంటంటే కనుక నేను ఎవరు ప్రపోజ్ చేశారు? మీరు ఫస్ట్ ఆవిడే అన్నారా, మీరు పెళ్లి చేసుకుంటా అన్నారా, డైరెక్ట్ మీరు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని తను చెప్తుంది. డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడంత అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయికి గతంలో పెళ్లి అయ్యి ఒక పిల్లలు ఉన్న వాళ్ళకి నాకేం తక్కువ నేను వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి? అంటే ఆల్రెడీ ఐఎమ్ అన్మ్యారీడ్, ఒక మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళని నేను ఎలాగా ప్రపోజ్ చేస్తాను? ప్రాక్టికల్ గా అయితే ఏంటంటే ఎలిగేషన్స్, రాంగ్ ఎలిగేషన్స్. అదే నేను అనేది. ఒకసారి ఆలోచించండి, చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ జాబ్ వదులుకున్న వ్యక్తి వచ్చి మిమిక్రీతో ఒక ప్యాషన్ గా చూడండి, హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే జబర్దస్త్లోకి ఎంటర్ అయ్యానంటే ఎంత కష్టంతో ట్రై చేసి ఉంటాను, అలాగే కెరియర్ మీద ఫోకస్ చేసే వ్యక్తి సడన్ గా ఎట్లా వెళ్ళిపోతాడండి? ఓకే, నేను ఒకటి అడుగుతున్నాను రవి, నువ్వు మాట్లాడుతున్నాను బట్టి నీ దగ్గర ఫేమ్ లేదు, డబ్బు లేదు, ఏం లేదు అని మీరే చెప్తున్నారు. అవును, ఆ టైంలో మీ దగ్గర లేదని చెప్తాను. బట్ ఏం చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని అంత తక్కువ టైంలో ఆ అమ్మాయి వచ్చి ఉంటదంటే మీరు ఏం చెప్తారు? అంటే ఏం లేదు సార్, అక్కడ ఏమైందంటే కనుక ఇన్సిడెంటల్ గా ఆ అమ్మాయి నాతో కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఇద్దరం కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో ఈవెంట్ వచ్చింది. అప్పుడు ఈ చిన్న ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని ఈవెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక్కోసారి తన కష్టాలు మొత్తం చెప్పుకుంది. నాకు చిన్నప్పుడే 15 నెలలకే నాకు మా అమ్మ నన్ను 50,000కి అమ్మేసి నా 15 నెలలకే 14 ఏళ్ళకే నాకు పెళ్లి చేసిన తర్వాత నాకు అప్పుడు ఏంటో తెలియదు, మగవాసన అంటే ఏంటో తెలీదు. నేను చాలా నిజాయితీ పరులను. అప్పుడు నన్ను బలవంతంగా కొట్టి ఫస్ట్ నైట్ చేయించారు. తర్వాత అట్లాగే నాకు పిల్లలు పుట్టేశారు. తర్వాత వాడు ఏంటంటే కనుక భార్యని సరిగ్గా చూసుకోవడం రాదు. ఇట్లా నా జీవితం కొలాప్స్ అయిపోయింది. ఒక బాబు, అతనేమో అక్కడ ఉంటున్నాడు, పాపని నేను తెచ్చుకున్నాను, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సార్ అనేది నన్ను స్టార్టింగ్ ఆర్గనైజర్, నేను ఈవెంట్ ఆర్గనైజర్, సార్ ఈవెంట్స్ ఉంటే చెప్పండి. ఇట్లా తన కష్టాలు చెప్పుకున్న తర్వాత ఈవెంట్స్ అలా చెప్తున్న మూమెంట్లో నేను ఎక్కడ మెల్ట్ అయ్యాను అని అంటే కనుక, ఒకటి మా డాడీకి హెల్త్ బాగున్నప్పుడు తిను అక్కడికి వచ్చి మా డాడీకి మంచం మీద ఉన్నప్పుడు తినిపించడం, చూసుకోవడం, మా ఫ్యామిలీలో అందరినీ మంచిగా మాట్లాడడం, ఇవన్నీ చూసి ఇంక ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, అరే అమ్మాయి చాలా మంచిగా ఉంది ఇది అని చెప్పేసి అంటే, మా డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మా వాడంటే నీకు ఇష్టమా, పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అని మాట్లాడడం, ఈవిడ సిగ్గుపడడం, పాస్ట్ ఈజ్ పాస్ట్ రవి, నా లైఫ్ ఇట్లా అయిపోయింది, చేసుకుంటే మంచిది అనడం. సో ఈ అమ్మాయి అదే టైంలో ఓపెన్ గా చెప్పాలంటే ఫిజికల్ గా కూడా నన్ను టెంప్ట్ చేసేయడం. ఫిజికల్ గా అయిపోయి ఉండే, పెళ్లి కాకముందే మీరు ఫిజికల్ కలిసాం. విషయం చెప్పాలంటే అక్కడే బాగా మెల్ట్ అయిపోయాను. నాకు నిజంగా అదేంటో కూడా తెలియని టైం అనమాట అది. నాకు అంటే అంత పర్ఫెక్ట్ గా బతికాను పెళ్లి కాకముందు. ఓకే, సో ఆ టైంలో ఆ రకంగా మెల్ట్ అవ్వడం, డాడీ విషయంలో టెంప్ట్ అయిపోవడం. ముఖ్యంగా నా ప్రీవియస్ ఇంటర్వ్యూ చూస్తే 10 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి సడన్ గా నాకు కాదని ఆ అమ్మాయి ఇంకోళ్ళని పెళ్లి చేసుకుని, ఆ డిప్రెషన్, దానికి మళ్ళీ అమ్మకి హార్ట్ స్ట్రోక్ రావడం, మళ్ళీ డాడీ మంచం మీద ఉండడం. అంటే నా కాన్సన్ట్రేషన్, నా మైండ్, నా మోటో, నా కంట్రోల్ లేని టైంలో జరిగిపోయినటువంటి 10 days లో పెళ్లి, పరిచయం అయిన 10 days లో మ్యారేజ్. అమ్మాయి ఎక్కడ జరిగింది మ్యారేజ్? ఎక్కడ చేసుకున్నారు? గుళ్ళో. పెళ్లి అయినట్టు కూడా ఒక ఆధారం లేదు, ఒక ఫొటోస్ తప్ప. పెళ్ళైనట్టు ఒక సర్టిఫికేట్. మీ మ్యారేజ్ సంబంధించిన ఫోటోలు తన ఆల్బమ్ మీద ఆల్బమ్ అదొకటి తప్ప ఆధారాలు ఏం లేవు. ఓకే,